సౌలు, నీ గురించి అభిప్రాయం ఏంటంటే స్వల్పమైన వారం, అల్పమైన వారం. ఇంకా తను చెప్పుకుంటూ పోతా అంటాడు, వాళ్ళ ఇల్లు తక్కువంట, ఇంటివారు తక్కువట, గోత్రం తక్కువంట. ఇంకెవరైనా తక్కువ చేస్తాడు? అందరూ తక్కువ చేశాడు ఈ ప్రాసెస్లో. అందరూ తక్కువారంట. ఇంత తక్కువ దాంట్లో నా గురించి నాకున్న అభిప్రాయం ఇంత తక్కువ అభిప్రాయం. మీరు అంటారు లేదండి అది తగ్గింపు కదా అని. ఇక్కడే సిద్ధాంతాల్లో కంపు చేశాడు సాతాను. దయచేసి వినండి. వినయం అంటే నీ గురించి నువ్వు తక్కువ అనుకోవడం కాదు. వినయము అనగా నీ గురించి నువ్వు తక్కువ అనుకోవడం కాదు. వినయం అనగా అసలు నీ గురించి నువ్వు అనుకోకపోవడం. వినయం అంటే అందులో నువ్వు ఉండవు, అక్కడ నీ గురించి ఆలోచించవు, అక్కడ అసలు నా అనే ప్రస్తావన కనీసం ఇసుమంతా కూడా అక్కడ రాదు. దాన్ని ఏమంటాం తెలుసా? వినయం అంటాం. మనం దాని డెఫినేషన్ మార్చేసాం, మన సంఘాలు మార్చేసాయి. ఏమంటా తెలుసా? వినయం అంటే మన గురించి మనం ఏం చేయాలి? తక్కువ అంచనా వేసుకోవాలి. కుక్క వల్లే పొర్లితి, పంది వల్లే దొర్లితి. మళ్ళీ దీని ఏమంటాం తెలుసా? నాకు చాలా తగ్గింపు అండి దేవుడు. ఎవడు చెప్పాడు తగ్గింపు అంటే నీవు తక్కువ చేసుకోమని? తగ్గింపు అంటే నువ్వు తక్కువ చేసుకోవడం కాదు. వినయము అంటే అసలు నీ గురించి ఇసుమంతా కూడా ఆలోచన కూడా రాకపోవడం. గెట్ దిస్ కరెక్టెడ్. వినయం అంటే ఆత్మన్యూనత భావన కాదు. నీ గురించి ఆలోచించవు, దేవుని మహిమ తప్ప నీ కళ్ళకి ఏమి పట్టదు. దాన్ని ఏమంటారండి? వినయం అంటారు. అసలు వినయం ఉందంటే అసలు అక్కడ నీ అనే ప్రస్తావన రాదు. అసలు నువ్వు కనపడవు, నువ్వు దృష్టిలో ఆ స్టోరీలో నువ్వు కనపడవు. ఎవరు కనిపిస్తారు? దేవుడు మహిమ తప్ప నీకేది కనిపించదు.